విశాఖ జిల్లా చంద్రపూడిలో గిరిజనుల పోరుబాట పట్టారు. ఆధని సంస్థ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ గొంతు కలిపింది. ఈ సభకు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పారు. జీవో నెంబర్ 51ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంటూ ఆయన స్పష్టం చేశారు. గిరిజనుల భూములను ఆదానికి దారదత్తం చేసేందుకు కుట్ర సాగుతుంది అంటూ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 51ను రద్దు చేయాలని, గ్రామ సభల అభిప్రాయం లేకుండా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలంటూ సిపిఎం పిలుపునిచ్చింది. మండలాల్లో 7,000 ఎకరాల భూమిని ఇక్కడ అడవి ప్రాంతం, పచ్చని పంటలు పండేటువంటి ప్రాంతం, ఇక్కడ గిరిజనులు నివాసం ఉండేటువంటి ప్రాంతంలో పంపుడ్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్ట్ దారాదత్తం చేస్తా ఉన్నది. ఇక్కడ ప్రజల యొక్క అనుమతి లేదు, గ్రామ సభలు పెట్టలేదు, 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించలేదు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని గౌరవించలేదు, పెసా చట్టం లేదు, 170 చట్టం లేదు, అటవీ సంరక్షణ చట్టం లేదు. అన్ని చట్టాలని తొంగలో తొక్కి ఏకపక్షంగా దొడ్డిదారిన ప్రజల్ని నయానో భయానో బెదిరించి ఈ భూముల్ని అదాని కట్టబెట్టడానికి పూనుకుంటుంది. దీన్ని ఇక్కడ గ్రామ సభ, ఈ చింతలపూడిలో జరుగుతున్నటువంటి గ్రామ సభ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిపిఎం దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రజలు, అన్ని సంఘాలు కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గ్రామాల్లో లేదా వాళ్ళ మండలాల్లో శాసనసభల్లో దాన్ని వ్యతిరేకించి ఈ ప్రాజెక్టు ఇక్కడ గిరిజనుల యొక్క భూముల్ని, వాళ్ళ నివాసాలని కాపాడాలి. ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు. ఇక్కడ స్కూళ్ళు లేవు, ఆసుపత్రులు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, బ్రిడ్జీలు లేవు. ఏ సౌకర్యం లేకుండా ప్రజల్ని వాళ్ళ మానాన్ని పంపించేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని తరచూ విజిట్ చేస్తున్నారు. ఆయన మోడీ దగ్గర నుంచి ఒక చాక్లెట్ పట్టుకుని వచ్చాడు, ఇక్కడ ప్రజల చేతిలో ఒక మామిడికాయ పెట్టాడు, కాళ్ళకు ఒక గ్రామంలో చెప్పులు ఇచ్చాడు. ఇప్పుడు 7,000 ఎకరాలని అదానికి దారాదత్తం చేయడానికి ఆయన వాళ్ళ తరఫున పూచీకత్తుగా వచ్చి ఇక్కడ మభ్యపెట్టి ప్రజల్ని ఈ భూములు ఇప్పిస్తారు.